ఆదివాసీల సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు ఎప్పుడూ మనకు ఆదర్శమే. పుష్యమాసం వచ్చిందంటే చాలు కఠోర నియమాలు పాటిస్తూ వారి కులదైవాలకు మొక్కులు చెల్లిస్తారు. ఆదివాసీల జాతరల్లో మొదటి జాతర జంగూబాయ్ జాతర. దట్టమైన అడవి, సహ్యాద్రి పర్వత కొండ కోనల్లో కోటపరందోలి గ్రామంలోని గుహలో దీపం రూపంలో కొలువు తీరారు ఆ అమ్మవారు. ఇంతకీ ఆ దీపం మహత్యం ఏంటి? ఏటా అమ్మ దర్శనానికి భక్తులు పెరగడానికి కారణమేంటి? అసలు జంగూబాయ్ జాతర విశేషాలేంటి? కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమరి మండలంలో కొలువైన అమ్మవారికి ఏటా పుష్యమాసంలో జాతర చేస్తారు. ఈ ఏడాది కూడా సాంప్రదాయం ప్రకారం జంగూబాయ్ క్షేత్రంలో నెలవంక కనిపించగానే జాతర మొదలైంది. ఆదివాసీలకు చెందిన 9 తెగల వారిలో 8 గోత్రాల వారు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. కాగా వీరిని కటోడాలుగా పిలుస్తారు. అయితే ఈ పుష్యమాసంలో నెలవంక కనిపించగానే ముందుగా తోప్లక నదిలో స్నానమాచరించి ఇక్కడికొచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. నెల రోజుల పాటు ఇక్కడే ఉంటూ అమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు చూసుకుంటూ అమ్మవారి దర్శనం చేయిస్తూ ఉంటారు. మహారాష్ట్రలో కచార్గఢ్ గృహాల్లో ఆదివాసీల దేవుళ్లను బందీగా ఉంచగా హిరాసుఖ్ ప్రధాన్తో కలిసి జంగూబాయ్ దేవి దేవుళ్లను విడిపించిన అనంతరం ఇక్కడ గుహలో కొలువు తీరారని పురాణాలు చెబుతున్నాయి. ఆదివాసీ దేవతలు ప్రకృతికి ప్రతిరూపాలు. ఇక్కడ జంగూబాయ్ కూడా దీపం రూపంలోనే దర్శనమిస్తారు. నెల రోజుల పాటు ఈ తల్లిని పూజించి జాతర చేస్తారు ఇక్కడి అడవి బిడ్డలు. కాగా ఇక్కడి జాతరకు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా ఆదివాసీలు వచ్చి మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామైన మహారాజ్గూడ సహ్యాద్రి పర్వత ప్రాంతంలో జంగూబాయ్ తల్లి వెలుస్తుంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ గుహలో జంగూబాయ్ దేవత జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. ఈ దేవతకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రతి ఏటా పుష్యమాసం నెలవంక కోసం ఎదురు చూసిన ఆదివాసీలు ఆ వేకువజామునే అమ్మ దగ్గరికి బయలుదేరతారు. గోండులు, పర్దాన్, కోలాం తెగలకు చెందిన గిరిజనులు ఇక్కడికొచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. జంగూబాయ్ జాతరను డోలు, తుడుం, సన్నాయి వంటి మేళాలతో ఘనంగా దీపోత్సవం చేసి ప్రారంభిస్తారు. అంటే జంగూబాయ్ అనేది పూర్వం ఏంటంటే ఈ అన్ని కచ్చెరగాడు, పొరపాటర్ దన్నెగాం అనేటటువంటిది ఆ రాష్ట్రంలో అక్కడ అన్నీ బందీ అయి ఒక గుహలో పడి ఉండే దేవతలు. అప్పుడు ఈ పాండికుప్పర్లింగ తర్వాత మన ఈ శ్రీ జంగూబాయ్ ఈ వాయిద్యాలతోటి సోరాడెంసా, అట్రావాజా అని అన్నారు. సోరాడెంసా అంటే 16 రకముల అటువంటి రీదమ్స్. ఇప్పుడు వాళ్ళు కొట్టేటటువంటి డోళ్ళను చూసినట్లయితే రీదమ్స్ ఒక 16 ఉంటాయి. సోరాడెంసా, అట్రావాజా అంటే 18 రకముల అటువంటి వాయిద్యాలు వాయిస్తున్నారు. అక్కడ చూడండి, సన్నాయి మేళం అంటే సన్నాయి, పేప్రే, తర్వాత కాళీకోం, తర్వాత కీకిరి అంటే ఆ యొక్క చరిత్ర చెప్పేటటువంటిది. అది అటువంటి కీకిరి వాయిద్యంతో అక్కడ పోయి ఈ రకంగా ఇప్పుడు వినేటటువంటి వాయిద్యాల్ని ఆ గుహలో పోయి వాయిద్యం వాయించారు అందరూ. వాయించిన తర్వాత ఆ వాయిద్యానికి, ఆ సంగీతానికి పులకరించి అక్కడ ఉన్నటువంటి గుహ దేవతలు బయటికి వచ్చినాయి. వెళ్ళిన తర్వాత శ్రీ జంగూబాయి దేవతలు పాండికుప్పర్లింగాన్ని వీళ్ళందరికీ 4 సగలని మన ఆదివాసులకు దేవతలను పంచినారు. దాని కారణంగానే ఇప్పుడు ఎవరికి కూడా ఇప్పుడు మా ఆదివాసులలో ప్రత్యేకంగా వంశీయులు ఉంటారు. 4 సగాలంటే 4 వేదల మాదిరిగా ఎవరి వాళ్లకు చేసినారు. అంటే దాని ప్రకారమే పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, దేవతల యొక్క కార్యక్రమాలు చేయాలనుకుంటే, పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే వీటిని పట్టుకునే చేస్తున్నారు. ఈ మహత్యం అనేది ఇక్కడ అయింది. అయితే ఇటువంటి దేవత మనకు ఇక్కడ ప్రత్యక్షమైంది కనుక మాకు జన్మనిచ్చినటువంటి తల్లి మమ్మల్ని అన్ని కష్టాలు, సుఖాలు అన్ని రకాల కూడా చూసి మమ్మల్ని ముందుకు నడిపించేటటువంటి దేవత శ్రీ జంగూబాయ్ దేవత అనుకొని ఎప్పుడు కూడా ఈ పుష్యమాసము ఆరంభంలో కఠిన వ్రతము మాదిరిగా పాటిస్తూ ఈ సంగీతం వాయించుకుంటూ అన్ని రకాల పిల్ల పాపలతోటే మన రాష్ట్రాల నుండే కాకుండా వేరే రాష్ట్రాల నుండి సుమారుగా దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా అందరూ కూడా వచ్చి
ఇక్కడ దర్శించుకుంటారు. దర్శించినందుకు అన్ని సకల సౌకర్యాలు కంపల్సరీ అంటే జరుగుతున్నాయి. అందుకే ఎప్పటికీ తరతరాల నుంచి వచ్చేటటువంటి ఆ సంస్కృతి సంప్రదాయాన్ని కూడా మరిచిపోకుండా నడిపిస్తున్నారు. ఇది మళ్ళీ ఇంకా ఇదే ఎంతోమంది ప్రజలున్నా కూడా ఇక్కడ వచ్చి ఆ దర్శనం చేసి పోయినట్లయితే ఈ మహత్యం అనేది ఏంటిదంటే అందరికీ కూడా బాగు జరుగుతుంది అని అందరూ కూడా ఎప్పటికీ ఇలాగే దినదినాభివృద్ధి చేస్తూ సంవత్సరాల కొద్దీ దీన్ని ఇంకో ముందుకు సాగించి అందరి ఆ యొక్క జంగుబాయి ఆశీస్సులు పొందుకోవాలని మేము కోరుకుంటున్నాము. జంగూబాయి జాతర కోసం ఆదివాసీలు వందల కిలోమీటర్ల మేర కాలినడకన కాళ్లకు చెప్పులు ధరించకుండా ఒకరినొకరు తాకకుండా అమ్మవారికి నియమనిష్టలు పాటిస్తూ భక్తులు వారి ప్రయాణం కొనసాగిస్తూ అమ్మవారి సన్నిధానానికి చేరుకుంటారు. ప్రతిరోజు ఉదయమే ఆవు పేడతో అలుకు చల్లుతారు. పూజకు సంబంధించిన ఏర్పాట్లు మొదలుపెట్టాక చెప్పులు ఇంటి ఆవరణలో తీసుకురారు. కాగా ఈ నెల రోజులు నేలపైనే పడుకుంటారు. బయట నుంచి మంచినీళ్ళు కూడా తాగరు. జాతర అయ్యే వరకు చెప్పులు వేసుకోరు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న జంగూబాయి వారసులు వేలాదిగా ఒకే వేదికపై మొక్కులు చెల్లించుకుంటారు. జంగూబాయి అమ్మవారిని దర్శించుకునే ముందు అక్కడ ఉన్న తోప్లకా వాగులో పవిత్ర స్నానం చేస్తారు. ఆదివాసీలు కొండ కోనల నుంచి వచ్చి ప్రవహించే ఈ నదిలో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇక్కడ స్నానం చేస్తే తమకున్న రోగాలు పోతాయని ఆదివాసీల ప్రగాఢ విశ్వాసం. ఇంటి దేవుళ్లను వెదురుబొట్టులో పెట్టి మోసుకుంటూ జాతరకు తీసుకొస్తారు. ఆ దేవతా విగ్రహాలను తోప్లక నీళ్లతో అభిషేకిస్తారు. ఇక అనంతరం తమతో తీసుకెళ్తారు. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సి వచ్చిన పూజా సామాగ్రి ఉన్న గంపను నేలపై దించరట. అందుకోసం 3 బండలు పేర్చి గోమూత్రంతో శుభ్రం చేసి మరీ దానిపై గంప పెడతారని స్థానికులు చెబుతున్నారు. నా పేరు ఆత్రం తిరుపతి. మేము ఉట్నూరు మండలం లక్కారం దేవశాగూడ నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ల కాలినడకన వచ్చినాం. ఇక్కడ కోటంపర్ నుండి జంగుబాయి దగ్గరికి దేవస్థానంకి మేము కాలినడకలు వెళ్తున్నాం. దాదాపుగా పుష్యమాసంలో నెల పొద్దు పొడిస్తే మేము ఆదివాసం చాలా నిష్టంగా ఉంటాం. ఎటు బయటికి వెళ్ళొచ్చినా కానీ స్నానం చేయండి, ఇంటికి పోం, ఎవరిని ముట్టుకోం. చాలా పవిత్రంగా ఈ జంగుబాయి దీక్ష తీసుకుంటాం కాబట్టి మేము ఇంత నిష్టంగా ఉంటాం. కాబట్టి మేము ప్రతిదాన్ని కూడా ఎడ్ల బండి నడకతో వస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు ఎడ్లు ఉండే మేత ఉండే, ఇప్పుడు అట్లా సౌకర్యం లేదు. కాబట్టి మా ఏదైతే తినుబండరాల సామాన్ ఉందో ఒక వెహికల్ వేసి మేము ఇప్పుడు దాదాపుగా 50 కిలోమీటర్ రూట్ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ రావడం జరిగింది. అందరూ చిన్న పెద్ద పిల్ల పాపలు ఒకటే గ్రామం నుంచి వస్తాం. కాబట్టి మేము అక్కడికి వెళ్ళి జంగుబాయి దేవస్థానానికి వెళ్ళి చాలా పవిత్రంగా ఈ సంవత్సరం మాకు మంచిగా జరగాలి, మంచిగా పంటలు పండాలి, మా అందరూ చిన్న పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి మొక్కి మళ్ళీ ఒకరోజు అక్కడ మేము మా దేవతను అక్కడ పెట్టి పూజ చేసి తర్వాత మరునాడు మేము అక్కడి నుంచి మళ్ళీ ఇదే కాలినడకన మళ్ళీ ఇంటికి చేరుకున్న తర్వాత ఇంటికి కూడా నిష్ఠలతో పూజ చేసిన తర్వాత మేము ఈ పుష్యమాసం అయిపోయిన దాకా మేము ఇదే నియమ నిష్ఠలతోటి ఉండి భక్తి శ్రద్ధలతోటి ఉంటాం. కనుకనే మాకు జంగుబాయి దేవత కరుణిస్తా అని చెప్పేసి మాది ప్రాగాఢ నమ్మకం, విశ్వాసం కూడా ఉన్నది మాకు. జంగూబాయి దేవత ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఇక్కడ గుహలో బస చేశారని పురాణాలు చెబుతున్నాయి. పోచమ్మ ఆలయం వెనుక ఉన్న పెద్ద గుహలో జంగూబాయి దేవి కొలువై ఉన్నారు. అయితే ఇది పూర్తిగా గుహ కావడంతో అందరూ కూర్చుని నడుస్తారు. చిమ్మ చీకటిలో దీపం వెలుగులో ఆ దేవత కనిపిస్తుంది. మనసులో ఉన్న కోరికలు తీర్చే తల్లిగా ఆదివాసీలు భావిస్తారు. జంగూబాయి అమ్మ గుహ నుంచి బయటకు వచ్చేటప్పుడు కనిపించే విసురురాయిని లేపగలిగితే కోరిన కోరికలు తీరుతాయని నమ్ముతారు. అలాగే క్షేత్రంలో ఉన్న గుర్రాల బొమ్మను పట్టుకున్నప్పుడు అవి కదిలితే అనుకున్నది జరుగుతుందని అంటారు. జంగూబాయి గుహ ముందు భక్తులు నాణ్యాలు అతికిస్తారు. మనసులో ఏదైనా కోరిక బలంగా కోరుకుని నాణ్యాన్ని అతికిస్తే ఆ కోరిక తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మకు నైవేద్యాలుగా తుమ్రం, కొడప, సలాం, రాయసిడాం, హెర్రే కుమ్ర, మరప, వెట్టి ఉంటాయి. పూజారులు పుష్యమాసం మొదటి రోజు పూజా సామాగ్రితో కాలినడకన జంగూబాయి తల్లి దగ్గరికి వెళతారు. రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలు అమ్మకు సమర్పిస్తారు. కింద ఉన్న మైసమ్మ, పోచమ్మల దగ్గర మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఆదివాసీలు. అందరూ కలిసే భోజనాలు చేస్తారు. మాంసం, జొన్న సంగటితో శనగపిండి కలిపి తింటారు. ಇದು ಜಂಗ್ಬಾಯಿ
జంగుబాయి అనే దేవుడు అండి. ఇది ఆరు దేవార్లు ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన దేవుడు అండి. మేము ఇక్కడికి మా తాత ముత్తాతల కాడ నుంచి తరతరాల నుంచి ఇక్కడికి వస్తున్నామండి. మేము కోరిన కోరికలన్నీ ఇప్పటి వరకు అన్నీ నెరవేరాయండి. మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్క కొత్త కోడల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాతనే వేరే ఇతర దైవ దర్శనాలకు అనుమతిస్తారండి. ఇక్కడ లోపల ఒక అఖండ దీపం ఉంటుంది. ఆ అఖండ దీపము కొన్ని సంవత్సరాల నుంచి తానంతట అది వెలుగుతూ ఉంటుందండి. ఆ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజుల్లో ఈ జాతర జరుగుతుంది. ఒక్క తిర్యాని మండలం నుంచి కాదు, ఆసిఫాబాద్ డిస్టిక్ అని కాదండి, మహారాష్ట్ర తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మా గిరిజనులందరూ ఇక్కడికి వచ్చి జరుపుకుంటారండి. అయితే మనకు అన్ని దైవ దర్శనాల్లో ప్రతిమ రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ ఉంటుందండి. అయితే మా గిరిజన దేవత ఒక అఖండ దీపం రూపంలో ఉంటుందండి. అయితే ప్రతి సంవత్సరం ఈ అఖండ దీపం దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ వేళలో వస్తామండి. ఇక్కడికి రావడం వల్ల మా పంటలు పశుపోషణ అన్నీ చాలా బాగా ఉంటాయండి. ఆత్రం జైశిలబాయి. మేము ప్రతి సంవత్సరం వస్తున్నాం ఈ జంగుబాయి తల్లికి వచ్చి మేము మొక్కుతున్నాం. మేము మొక్కిన కోరికలు మా అని తీరుస్తున్నది. మేము ఇక దంచిన అడ్ల విసురున పప్పు తోని మేము గారెలు చేస్తున్నాం. విసిరిన మన పిండితోని మేము బూరెలు చేస్తున్నాం తీయటి. అక్కడ మేము పుట్నాలు నువ్వులు పట్టుకొని అన్నీ ఇక సామాన్ అంతా దేవుంది తీసుకొని వచ్చి మేము ఇక్కడ మొక్కుతున్నాం. మేము మొక్కిన మొక్కులు మాకు మంచిగా దేవుడు చూస్తుంది. ఇక మాకంతా పంటలు మా జీవనం అంతటికి మాకు మంచిగా ఉంటుంది. మా జంగుబాయి తల్లి అంటే మాకు తల్లిదండ్రి ఉన్నట్టు అది మాకు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ క్షేత్రానికి ఆదివాసీలు పోవాలంటే ఇప్పటికీ రవాణా కష్టాలు తప్పటం లేదు. సరైన రోడ్డు మార్గం లేక జాతరకు వెళ్లాలంటే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర ప్రాంగణం వద్ద వాగులో స్నానం చేశాక మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు కనీస వస్తువులు కూడా లేవని భక్తులు అంటున్నారు. అంతేకాదు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా అక్కడ 4 రోజుల పాటు బస చేస్తూ ఉంటారని, వారికి అన్ని రకాల సదుపాయాలు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇక్కడ దీపం రూపంలో కొలువైన అమ్మవారిని ఆదివాసులు శక్తిపీఠంగా కొలుస్తారు. మరి అంతటి విశిష్టత ఉన్న ఆ ప్రాంతాన్ని మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేయాలని మనము ఆశిద్దాం. బాత్రూమ్ లేదు, ఇట్లా ఉండవాళ్ళకు సుఖ తానంకు ఏదైనా ఉండాలి కదా, అంటే ఆడవాళ్ళు కదా, ఇన్నొద్దులు అంటే ఎట్లన్నా జరిగిపోయింది. ఇప్పుడు కొంచెం బాగా క్లియర్ అవుతాయి. గవర్నమెంట్ సుఖ కొంచెం సాయం చేస్తే, ఏదైనా కొంచెం సాయం చేస్తే చెయ్యాలా. బాత్రూమ్ కానీ ఏదన్నా బయట ఏదన్నా చేస్తే ఇదంతా ఇది ఉన్నది కదా, ఏదైనా రూమ్లు హాల్ తిరంగా బోర్ లేదు, నల్లలు కాబడుతుంది. నీళ్ళకు బాగా ప్రాబ్లం ఉండే ఫస్ట్ దానికి వెళ్ళి ఇంకా ఇప్పుడు బాగానే ఉన్నది. నేను అన్నీ కాబడుతుందని కోరుకుంటున్నాను.